హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయల సీజన్ కదండి. మీకు అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియదు. నాకైతే లాస్ట్ ఇయర్ తెలిసింది. ఈసారి మీతో షేర్ చేసుకుందామని ఈ పచ్చడి నేను ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా టిఫిన్స్లోకి బాగుంటుందండి. అన్నంలో కంటే కూడా టిఫిన్స్ పచ్చడి అనొచ్చు, నిల్వ పచ్చడి. సో మొదలు పెడదాం. ఎలా చేస్తారో స్టెప్ బై స్టెప్ చూస్తాను. కొలతలు మాత్రం కరెక్ట్గా ఫాలో అవ్వాలండి. ఉంటే కనుక మనకు 1 year పాటు ఉండిపోతాయి అన్నమాట. ఇలా మ్యాంగోస్ని తీసుకోండి. అది కింద పడి పగిలిపోయిన మ్యాంగోస్ అయినా పర్లేదండి. కంప్లీట్గా మంచి మామిడికాయలే కావాలని లేదు. పుల్లటి మామిడికాయలు అయితే సరిపోతుంది. పుల్లటి మామిడికాయలు ఉండాలి. కొంచెం గాలికి అలా కింద పడి పగిలిపోతే కదా అలా అయినా పర్వాలేదు అనమాట. శుభ్రంగా కడిగేసి ఆరేసి బాగా ఆరబెట్టాలి. ఆరబెట్టి ఇలా మొత్తం చెక్కు తీయాలన్నమాట. మొత్తం పైన చెక్క అంతా తీసేసి ఇంకా మనకి ఎన్ని పెడదాం అనుకుంటే ఇది కొలతలు అనేవి మనము తురిమిన తర్వాత పెడతాం అనమాట. సో ఇలా చూడండి, ఇలా మొత్తం మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని మొత్తం చెక్కు తీసి ఇలా పెట్టుకొని ఇంకొంచెం తడిగా ఉంటే గాలికి ఆరేయండి. కానీ కంప్లీట్గా ఆరాలి. ఆరిన తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయల్ని మనం తురుముకోవాలి. మొత్తం మామిడికాయ లోపల టెంక కాకుండా మొత్తం పైనున్న మొత్తం గుజ్జునంతా కూడా చాలామంది రుబ్బుతారు. రుబ్బినా పర్వాలేదు, లేదంటే ఇట్లా గ్రేట్ చేసినా పర్వాలేదు. గ్రేట్ చేస్తే మనకి అక్కడక్కడ తగిలితే బాగుంటాయి అనమాట. ఇలా మొత్తం తురిమిన మామిడికాయల్ని నేను ఒక్కొక్క గ్లాస్ చొప్పున చెప్తున్నానండి. మీరు దేంతో మెజర్ చేసుకుంటే అది ఫాలో అవ్వండి. అందుకని నేను గ్లాస్ అయితే గ్లాసు, లోటా అయితే లోటా, అసలు దేంతో అయితే దాంతో అనమాట. ఇలా తురుముకున్న మామిడిది 5 గ్లాసులు అనుకోండి. 5 గ్లాసులు వేస్తే మనం దీంట్లోకి 1 గ్లాసు కారం వేయాలి. అది మనము పచ్చడి కారం అయితే బాగుంటుందన్నమాట. అల్లం 1 గ్లాసు, మామిడికాయ తురుము 5 గ్లాసులు, కారం 1 గ్లాసు, అల్లం 1 గ్లాసు, ఆ తర్వాత వెల్లుల్లిపాయలు మొత్తం వలిచేసి దీన్ని కూడా గ్రైండ్ చేయాలన్నమాట. అల్లాన్ని గ్రైండ్ చేయాలి, వెల్లుల్లిపాయలని గ్రైండ్ చేయాలి. వెల్లుల్లిపాయలు కూడా 1 గ్లాస్ అండి. అన్నీ ఒక్కొక్క గ్లాసు, మామిడికాయ తురుము 5, బెల్లం, నూనె 2 అనమాట. సో ఇక్కడ ఉప్పు కూడా చూడండి, ఉప్పు కూడా 1 గ్లాస్ అనమాట. మొత్తం ఉప్పు కూడా 1 గ్లాసు తీసుకోవాలి. అది కూడా వేసేయాలి. ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మనకు అల్లం వెల్లుల్లి 2 కూడా పేస్ట్ పట్టేసి వేయాలి. ఆ తర్వాత బెల్లం 2 కప్పులు, అది 2 గ్లాసులు తురిమేసి వేయాలండి. చక్కగా మెత్తగా ఉంటే కొంచెం నలిపేసి వేయండి, లేదంటే తురిమి వేస్తే తొందరగా కరిగిపోతుంది అనమాట. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసేయండి. ఎక్కడైనా బెల్లంది కొంచెం ముక్కలున్నా మంచిగా మెదుపుకుంటూ చక్కగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసి ఇప్పుడు మనం ఆయిల్ 2 గ్లాసులు కావాలండి. 2 గ్లాసుల ఆయిల్. ఇదేంటంటే మనం తాలింపుకి అనమాట. తాలింపు పెట్టి డైరెక్ట్ చల్లారిన తర్వాత వేస్తారు. అయితే ఇప్పుడు 5 గ్లాసుల తురుము తీసుకున్నాం కదండి. 2 గ్లాసుల ఆయిల్ తీసుకోవాలి. ఒక 30 గ్రాముల ఆవాలు అనేది మెజరింగ్ అవసరం లేదండి. మనకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. నేను ఒక 30 గ్రామ్స్ వేసాను. ఆ తర్వాత ఎండుమిరపకాయలు అనేవి ఒక 20 నుంచి 25 అలా వేసుకోవచ్చు. ఇది కూడా మెజరింగ్ ఏం లేదు. తాలింపులో వేసేది ఏది కూడా మెజర్ లేదండి. కేవలం బెల్లం, ఉప్పు, కారం, పసుపు, ఆ తర్వాత నూనె, ఇవే మనకి మెజరింగ్ అనమాట. ఇంగువ కూడా వేసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్లు. కానీ ఎక్కువ పచ్చడి కాబట్టి 2 నుంచి 1, ఆ క్వాంటిటీని బట్టి మీరు ఇంగువ అనేది వేసుకోండి. ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి. మనం వేసిన ఆవాలు, ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత ఇప్పుడు కంప్లీట్గా మొత్తం ఫ్రై అయిన తర్వాత కంప్లీట్గా కూల్ చేసేయాలి దీన్ని. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మాత్రమే మనం దీన్ని పచ్చళ్ళలోకి వేయాలి. డైరెక్ట్గా వేడిది వేయకూడదు అనమాట. సో చూడండి, ఇలా మొత్తం బాగా వేగిన తర్వాత మనం దీన్ని దింపేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. స్టవ్ బంద్ చేసేయండి. బంద్ చేసి కంప్లీట్గా చల్లారనివ్వాలన్నమాట. మొత్తం కంప్లీట్గా చల్లారింది. మనం చెయ్యి కూడా పెట్టగలగాలి, అంత కంప్లీట్గా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఈ కలుపుకున్న పచ్చడి ఉంది కదండి, దాంట్లోకి ఈ నూనె మొత్తాన్ని వేసేయాలి. పోపుతో సహా మొత్తాన్ని వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనం జాడీలో పెట్టుకుంటే హ్యాపీగా 1 year ఉంటుందండి. మీకు ఏదన్నా కొంచెం డౌట్ అనిపించింది అనుకోండి, యాక్చువల్గా ఇప్పుడు కారాలందరూ కూడా ఫ్రిడ్జ్లోనే పెడుతున్నారు, నిల్వ పచ్చళ్ళు అయినా కూడా. అయితే ఇది మామూలుగా అయితే బయటనే ఉంటుంది. ఇంకేమన్నా డౌట్ ఉంటే మాత్రం హ్యాపీగా ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక
గాజు సీసాలు. ఇలా గాజు సీసాల్లోకి స్టోర్ చేసుకుంటే మళ్ళీ దీనికి 3 రోజులకి, 4 రోజులకి కలపాలన్నది ఏమి ఉండదండి. హ్యాపీగా మనం టిఫిన్స్‌లోకి అయితే చాలా చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.